సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రీవియస్ లెక్చర్లో మ్యాక్సిమం మినిమం కంప్లీట్ చేస్తున్నాం. సో మిగిలిన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇంటిగ్రేషన్, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఏంటంటే మీకు ఇంపార్టెంట్, ఈ మొత్తం ఇంటిగ్రేషన్ మొత్తంలో కూడా మీకు ఇంపార్టెంట్ అయింది ఏంటంటే గ్రాఫికల్ ఇంటర్ప్రిటేషన్ ఒకటి ఇంపార్టెంట్ బాగా. దీని నెక్స్ట్ చాప్టర్ అయిన కైనమాటిక్స్లోనే డైరెక్ట్గా యూజ్ అవుతుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్ అని చెప్పి ఒక టాపిక్ పెట్టాను కదా, దాంట్లో డిస్కస్ చేద్దాం. సో ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఏంటంటే ఇంటిగ్రేషన్ అంటేనే తెలియదు మీనింగ్. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఏంటంటే దానికి ఒక మీనింగ్ సెపరేట్గా. డిఫరెన్షియేషన్ అంటే ఇప్పుడు దాని యూసేజ్ అనేది స్లోప్ దగ్గర వస్తుంది, మ్యాక్సిమం మినిమా దగ్గర వస్తుంది. సో డిఫరెన్షియేషన్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు స్లోప్ జనరల్గా. ఇప్పుడు అలాగే ఇంటిగ్రేషన్ ఉంది. మరి ఇంటిగ్రేషన్ ఏంటి అసలు, దేనికి అసలు ఇంటిగ్రేషన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరికి చాలామంది తెలుసుకోరు. సో ఇప్పుడు ఫస్ట్ అదేంటో చెప్తాను ముందు. వన్ సెకండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, చూడండి ఒకసారి. నేను ఏం చేశానంటే, ఇది ఒక ల్యాండ్ ఉంది, మొత్తం అంతా కూడా ఒక ల్యాండ్ ఉంది జనరల్గా. సో ఇప్పుడు ఈ ల్యాండ్ని ఏం చేశానంటే మొత్తం టోటల్గా 10 ప్లాట్స్గా డివైడ్ చేశాను. పాయింట్ అర్థమైందా? మొత్తం 10 ప్లాట్స్గా డివైడ్ చేశాను. ఈచ్ ప్లాట్ ఏరియా ఎంత అంటే 1 మీటర్ స్క్వేర్ చొప్పున చెప్పా. 10 ప్లాట్స్లో ఈచ్ ఏరియా అంటే ఇలా వస్తుంది. దిస్ ఇస్ 1 2, దిస్ ఇస్ 2, దిస్ ఇస్ 3 4. డయాగ్రామ్ సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఈ 10 ప్లాట్స్ ఏంటంటే ఈక్వల్ ఏరియాస్. రెజ్యూమ్ చేసుకుని మొత్తం 10 ప్లాట్స్ కూడా ఈక్వల్ ఏరియాస్ మొత్తం కూడా. ఒక ఈచ్ ప్లాట్ ఏరియా ఎంత అంటే 1 మీటర్ స్క్వేర్ అని చెప్పా. సో ఇప్పుడు టోటల్ ఏరియా ఎంత అవుతుంది జనరల్గా? 1 మీటర్ స్క్వేర్ ప్లస్ 1 మీటర్ స్క్వేర్ ప్లస్ అలా యాడ్ చేసుకుంటే వెళ్తే 10 మీటర్ స్క్వేర్. లేదంటే 10 ప్లాట్స్ ఈచ్ ఏరియా సేమ్ కాబట్టి, అన్ని ఏరియా సేమ్ కాబట్టి 10 into 1 మీటర్ స్క్వేర్ చేసిన 10 మీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. అవునా కాదా? సో సేమ్ దీని అప్లికేషనే ఇంటిగ్రేషన్లో వస్తుంది. దీన్నే కొంచెం అడ్వాన్స్డ్ చేస్తే, అంటే ఈ కాన్సెప్ట్ని కొంచెం లెవెల్ పెంచితే దట్ ఈస్ ద ఇంటిగ్రేషన్. సింపుల్, ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు జనరల్గా మనం ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే జనరల్గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెక్టాంగులర్ లామినా తీసుకుంటే, అంటే లామినా అంటే ఒక షీట్. ఇప్పుడు మీ ప్లాంక్ ఉంటుంది కదా, మీరు యూస్ చేసే ప్లాంక్ ఉంటుంది, అదేంటది రెక్టాంగులర్ లామినా అంటారు దాన్ని. అంటే ఒక షీట్ టైప్ అది. దానికి విడ్త్ ఉంటుంది, చూసారు విడ్త్ ఉంటుంది కదా, అది నెగ్లిజిబుల్. ఆ విడ్త్ అనేది నెగ్లిజిబుల్ అంటే బాగా చిన్న విడ్త్ అది. దానికి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, బ్రెడ్త్ ఎక్కువ ఉంటుంది, కానీ హైట్ ఉంటుంది. నా పాయింట్ అర్థమైంది కదా? పాయింట్ అర్థమైందా? లెంగ్త్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, కానీ హైట్ ఉండదు. హైట్ ఏంటి? నెగ్లిజిబుల్. దాన్నే రెక్టాంగులర్ లామినా అంటాం. సో ఇప్పుడు జనరల్గా అది తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, దీన్నే అనుకుందాం, ఇదే అనుకుందాం రెక్టాంగులర్ లామినా. సో ఇప్పుడు దీంట్లో ఏం చేశానంటే, దిస్ ఈస్ ఈ రెక్టాంగులర్ లామినాలో ఏంటంటే దీని ప్లాట్స్, ఇందాక నేను ఏదైతే ప్లాట్స్ డివైడ్ చేసి చెప్పానో ఆ ప్లాట్ డివైడింగ్ అనేది దీంట్లో ఉండదు జనరల్గా. కానీ దీని ఏరియా చెప్పాలి, అర్థమవుతుందా? కానీ దీని ఏరియా చెప్పాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే వీ విల్ టేక్ స్మాల్ ఎలిమెంట్. అంటే స్మాల్ ఎలిమెంట్ అలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకా ఇది ఇప్పుడు ఎలాగా, ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంటు, అలా ఏంటంటే టోటల్గా మొత్తం లామినా అంతా కూడా దట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సింగిల్ ఎలిమెంట్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ ఎలిమెంట్ మాత్రం తీసుకున్నా. ఇప్పుడు టోటల్ రెక్టాంగులర్ లామినాలో దిస్ ఈజ్ బ్రెడ్త్ బి అనుకుందాం, ఇదేమో లెంగ్త్ ఎల్ అనుకుందాం జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే నేను ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నానో ఈ విడ్త్ ఉంది చూసారా, ఈ విడ్త్ లెంగ్త్ ఏంటంటే డిఎల్ అనుకుందాం. డిఎల్ అని ఎందుకు అనుకున్నాం? డిఎల్ అంటే డి అంటే ఏంటంటే దట్ ఈస్ వెరీ 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 స్మాల్ డైమెన్షన్. అది బాగా స్మాల్, అంటే మనం చేతితో కూడా మెజర్ చేయలేనంత చిన్న డైమెన్షన్. అది అంత చిన్న ఎలిమెంట్ తీసుకున్నాం. అలాంటి చాలా ఎలిమెంట్స్ని కంబైన్ చేస్తే మనకేంటి రెక్టాంగులర్ లామినా వచ్చింది, ఈ షీట్ వచ్చింది జనరల్గా మనకి. ఇప్పుడు ఏంటంటే దీని ఏంటిది? బ్రెడ్త్ కదా, బ్రెడ్త్ అంటే బి. దీని లెంగ్త్ బ్రెడ్తే కదా, సారీ లెంగ్త్ అంటే దీని సైజ్, దీని మెజర్మెంట్ అంత బియా కదా. ఇది ఎంత ఉంటే అంతే ఉంటుంది కదా, ఇది ఎంత ఉంటే అంతే ఉంటుంది కాబట్టి బి. కాకపోతే ఈ స్మాల్ లెంగ్త్ ఏమనుకున్నా అంటే డిఎల్ అనుకున్నాం జనరల్గా. ఓకే, ఇప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ ఏరియా ఎంత ఉంటుంది? ఏరియా జనరల్ ఇప్పుడు ఈ మొత్తం టోటల్ షీట్ ఉంది, టోటల్ షీట్ ఏరియా ఎంత? లెంగ్త్ ఇంటూ బ్రెడ్తే కదా, ఎల్ ఇంటూ బి. లెంగ్త్ని బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తే మనకి ఏరియా వచ్చేసింది జనరల్గా. మరి ఏరియా ఆ లెంగ్తే డిఎల్ ఉందంటే మరి ఏరియా కూడా చాలా 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 స్మాల్ ఉంటుంది కదా, దాన్ని ఏమనుకుంటానంటే డిఏ అనుకుంటా. డిఏ
డి అంటే ఏంటి, వెరీ 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 స్మాల్ డైమెన్షన్. సో ఇప్పుడు ఈ డిఏకి ఎలా కడుతుంది, దాని ఏరియా అంటే ఎలా చెప్తావు, అది కూడా రెక్టాంగిల్ షేప్లోనే కదా ఉంది. ఆ రెక్టాంగిల్ షేప్లో ఉన్న దానికి ఏరియా ఎంత ఉంటుంది, బి ఇంటూ డిఎల్, అవునా కదా, బి ఇంటూ డిఎల్, అదే ఏరియా కదా. నా పాయింట్ అర్థమైంది కదా, డిఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డిఎల్. ఎస్. ఇప్పుడు చూడండి, ఇందాక ఏం చెప్పా మీకు గుర్తుందో లేదో, ఇలాగా వన్ సెకండ్, ఇందాకేంటి ఒక రెక్టాంగిల్ డ్రా చేసి దీన్ని ల్యాండ్ అనుకోమన్నా నేను, అవునా కదా, దీన్ని ల్యాండ్ అనుకోమన్నా. ఆ ల్యాండ్ ఏంటి 10 ప్లాట్స్గా డివైడ్ చేశాను, 1 2 3 4 5 10 ప్లాట్స్గా డివైడ్ చేశాను అన్న. ఒక ఏరియా తెలుసన్న, ఆ ఏరియా తెలియగానే మీరు ఏం చేశారు, దీని ఏరియా 1 అయితే 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 + 1 మొత్తం ఏదైతే చేశారు మొత్తం ఏదో చేసి 10 అని ఆన్సర్ చెప్పారు మీరు. సేమ్ ప్రాసెస్ ఈ రెక్టాంగులర్ ల్యామినాలో కూడా. ఇదేంటి, మొత్తం టోటల్ ఎలిమెంట్స్లో ఇది ఒక ప్లాట్ అనుకో, ఒక ప్లాట్ అనుకో దాన్ని. ఇలా ఇంకా ఎన్ని ప్లాట్స్ ఉంటాయి, బోల్డ్ ప్లాట్స్ ఉంటాయి, సిమిలర్ ప్లాట్స్, మొత్తం అన్ని కూడా సిమిలర్ ప్లాట్స్. ఇలా ఎన్ని ప్లాట్స్ ఉంటాయి అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, బోల్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. నా పాయింట్ అర్థమైందా, ఇక్కడ 10 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తావు, అంటే ఇక్కడ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎలా యాడ్ చేస్తావు. సో దీన్ని యాడ్ చేయడం కోసమే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న కాన్సెప్ట్ ఇంటిగ్రేషన్. పాయింట్ అర్థమైందా, దీన్నే ఈ సింబల్తో నేను వచ్చేస్తాను దాంట్లో, దాన్ని ఇంటిగ్రేషన్ అంటాం, దీన్ని ఇంటిగ్రేషన్ అంటాం. ఇప్పుడు లిమిట్స్ ఇవ్వాలి, మరి ఇప్పుడు డైమెన్షన్స్ ఇవ్వాలి కదా, మరి ఎక్కడ దాన్ని ఇంటిగ్రేట్ చేస్తావు, మరి ఇక్కడ ఒక లిమిట్ అనేది ఉంది కదా, ఇది ఎక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయిపోయింది, అవునా కదా. దీనికి కూడా అంటే ఆ సర్ఫేస్ కూడా లిమిట్ ఉంది కదా. ఇప్పుడు ఏదంటే ఒక షీట్ అన్నా నేను, రెక్టాంగులర్ ల్యామినా అన్నా, ఒక రెక్టాంగులర్ షీట్ అని చెప్పా కదా, ఆ షీట్ కూడా డైమెన్షన్ ఇచ్చా కదా నేను, అదే ఇన్ఫైనైట్ లెంగ్త్లో లేదు కదా. అంటే మరి ఒక స్పెసిఫిక్ ఏరియా అయితే ఉంటుంది కదా దానికి, మరి ఏరియాని ఎలా చెప్తాం మనం, అలాంటప్పుడు ఏం చేయాలి, డైమెన్షన్స్ ఇవ్వాలి. మనం స్మాల్ లెంగ్త్ ఎక్కడ తీసుకున్నాం, డిఎల్ అని తీసుకున్నాం. డిఎల్ అంటే ఇదే కదా, సేమ్ ఎలిమెంట్ ఎక్కడ తీసుకో, జనరల్గా ఇక్కడ కూడా చిన్న ఎలిమెంట్ తీసుకో. ఈ ఎలిమెంట్స్ ఒకటే, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా సేమ్ డిఎల్ లెంగ్త్, దీని ఏరియా ఎంతో దీని ఏరియా అంతే, దీని ఏరియా అంతే, మొత్తం 3 ఏరియాస్ కూడా సేమే జనరల్గా, అవునా కదా. అది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, అవునా కదా. దీని బేస్ అనుకో, అంటే 0 దగ్గర స్టార్ట్ అయ్యి అది ఎక్కడ వరకు వెళ్ళింది, పెరుగుతా ఇక్కడ ఆగిపోయింది, అవునా కదా. ఇక్కడ ఆగిపోయింది, ఎక్కడ ఆగిపోయింది, ఎల్ లెంగ్త్ దగ్గర ఆగిపోయింది, అవునా కాదా. నా పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. ఇప్పుడు దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. ఇక్కడ ఇది వై అంటే ఇది ఎక్స్ అంటే ఇది 0నే కదా అజ్యూమ్ చేసుకుంటాం మనం జనరల్గా. ఈ హోల్ షీట్ని ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టే ఈ హోల్ షీట్ని ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది ఒక ఎలిమెంట్ అనుకో, ఇది ఒక ఎలిమెంట్, దీని ఇక్కడ డిఎల్ అనుకున్నాం మనం. ఆ డిఎల్ ఎలిమెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. అవి ఎక్కడి వరకు వెళ్ళింది, ఈ పాయింట్ ఏంటది, ఆ పాయింట్ ఏంటి, ఎంతకి ఆ పాయింట్ ఏంటది, ఎంత అది ఎక్స్ యాక్సిస్ మీదే ఉందిలే, ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది, బట్ ఆ పాయింట్ ఎంత మనకి ఎలా తెలుస్తుంది, దీని లెంగ్త్ ఎంత, ఎల్లే కదా. ఈ ఎల్ అంటే ఇది ఎలా వచ్చి ఇక్కడ అయిపోయింది, అంటే ఈ లెంగ్త్ ఎంత, ఇప్పుడు ఫైనల్గా ఈ లెంగ్త్ ఎంత, ఎల్లే కదా. అంటే ఈ పాయింట్ ఎంత, ఈ పాయింట్ కూడా ఎల్లే కదా. నా పాయింట్ అర్థమైందా, ఇక్కడున్న పాయింట్ ఎంత, ఎల్లే కదా. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఫర్ సపోజ్ దిస్ ఇస్ 5 మీటర్స్ అనుకుందాం, 5 మీటర్స్ అనుకుందాం ఈ లెంగ్త్. ఇప్పుడు దీన్ని ఇక్కడ మెజర్ సంథింగ్ ఇక్కడ వరకు మెజర్ చేస్తే 1 వచ్చిందనుకో, ఇక్కడ వరకు మెజర్ చేస్తే 2 వచ్చిందనుకో, ఇక్కడ దాకా మెజర్ చేస్తే 3 వచ్చిందనుకో, ఇక్కడ దాకా మెజర్ చేస్తే 4 వచ్చిందనుకో, ఇక్కడ ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉంది, 5 మీటర్స్ అంటే ఈ పాయింట్ కూడా 5 కదా. కాబట్టి ఇది ఎల్, కాబట్టి ఇది కూడా ఎల్. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యావు, ఇక్కడ దాకా వెళ్ళావు, ఇక్కడ ఎల్ ఉంది, అంటే నువ్వు ఇంటిగ్రేట్ చేసింది 0 నుంచి ఎల్ వరకు, సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే నీకు ఫైనల్గా ఎల్ ఇంటూ బి వస్తుంది. సింపుల్. అర్థమైందా లేదా. ఇప్పుడు దాని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి ఇంతకీ నేను జస్ట్ సింబాలిక్ చెప్పా అంతే, రిప్రజెంటేషన్ చెప్పా. ఇంటిగ్రేషన్ అంటే ఎలా, అసలు ఇంటిగ్రేషన్ ఎందుకు వచ్చింది అన్నది మాత్రమే చెప్పా. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎలా ఇంటిగ్రేట్ చేయాలన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటే మీనింగ్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ అంటే అర్థమైంది కదా. ఓకే, ఇది క్లియర్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడి నుంచి అంతా కూడా మీకు సింపుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీరు చదువుకోవాలి, బై హార్ట్ చేసుకుంటారు, మీ ఇష్టం. నేను జస్ట్ లిస్ట్ ఇచ్చా, మీరు ఏంటంటే డైరెక్ట్గా చూసుకోండి. నేను అట్లా మళ్ళీ రిపీట్ చేయట్లేదు, మీరే చదువుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి ఎక్కడన్నా. ఫిజిక్స్లో అయితే ఏ కావాలి, ఇంకా చాలా ఉంటాయి ఇంటిగ్రల్స్ అంటే, ఇంకా చాలా ఉంటాయి చాలా. అవన్నీ కూడా ఏంటంటే ఫిజిక్స్లో ఏంటంటే జనరల్గా మెయిన్గా యూజ్ అయ్యి అయితే ఇవే. ఇంకా కొన్ని ఉంటాయి జనరల్గా, ఇంకా వేరే కూడా యూజ్ అవుతాయి. కాకపోతే పర్టికులర్గా ఆ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక్కో ఇంటిగ్రల్ అది మెల్లగా వచ్చేటప్పుడు మీకు బ్రెయిన్లో ఫిక్స్ అవుతూ ఉంటుంది.
నేను మొత్తం లిస్ట్ అంతా ఇక్కడే మనకి పెద్ద లిస్ట్ ఇచ్చేసాను అనుకోండి, మీరు బట్టి ఏం గుర్తుండదు జనరల్గా. కాబట్టి కొంచెంగా గుర్తుపెట్టుకుంటూ వెళ్దాం. నా కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఓకే. సో ఇంటిగ్రేషన్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇండెఫినెట్, రెండోది డెఫినెట్. ఇండెఫినెట్లో లిమిట్స్ ఉండవు, లిమిట్స్ లేకుండా ఇంటిగ్రేట్ చేస్తాం. బట్ డెఫినెట్లో ఏంటంటే ఇంటిగ్రేషన్లో లిమిట్స్తో ఇంటిగ్రేట్ చేస్తాం. నా పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, డిఫరెన్షియేట్ చేస్తారు కదా, మీకు ఏదైతే ఇప్పుడు మీరు చాలా ఫంక్షన్స్ని ఏంటంటే డిఫరెన్షియేట్ చేయడం మీరు నేర్చుకున్నారు జనరల్గా ఇప్పుడు. ఆ డిఫరెన్షియేట్ చేసిన వచ్చిన ఈక్వేషన్ ఉంది కదా, వచ్చిన ఎక్స్ప్రెషన్, దాన్ని తిరిగి ఇంటిగ్రేట్ చేస్తే మీరు దేన్నైతే డిఫరెన్షియేట్ చేశారో సేమ్ ఆ ఈక్వేషన్ వస్తుంది జనరల్గా. పాయింట్ అర్థమైందా లేదా? ఒకసారి ఫస్ట్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dx ఈక్వల్ టు x⁴n+1/n+1. అంటే ఇక్కడ పవర్లో ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసి ఒకటి పవర్లో పెడతాం, రెండోది డినామినేటర్లో పెడతాం. అలా గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. డిఫరెన్షియేషన్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. x² డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2x కదా. ఇప్పుడు ఈ 2xని ఇంటిగ్రేట్ చేద్దాం. నా పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? 2 కాన్స్టెంటే కదా, బయటికి తీసుకొచ్చాం. మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు కాన్స్టెంట్ని బయటికి ఎలా తీసుకొస్తామో ఇక్కడ కూడా ఆ కాన్స్టెంట్ ఏదైతే ఉందో మనం బయటకు తీసుకొచ్చేది జనరల్గా. సో 2ని బయటకు తీసుకొచ్చేసావు, ఇక్కడ x ఉంది, dx అని అజ్యూమ్ చేసుకో సింపుల్గా, dx. ఇప్పుడు x⁴ ఎంత? 1. ఆ 1కి 1 యాడ్ చేయాలి, 2 వస్తుంది. ఆ 2ని ఏం చేయాలి? ఒకటి పవర్లో పెట్టాలి, 2 డినామినేటర్లో పెట్టాలి. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతే వచ్చిందంతా వచ్చేసిందా లేదా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను. x² + 6. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే x²కి 2x, 6 ఏమో కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. ఇప్పుడు ఈ 2xని ఇంటిగ్రేట్ చేస్తే ఎంత వచ్చింది? సింపుల్, ఇందాక వచ్చినట్టే x² కాదా, x² వస్తుంది జనరల్గా, x² వచ్చింది. కానీ మరి ఇక్కడ x² + 6 ఉంది, మరి ఇక్కడ 6 ఏమైంది? అవునా కదా? మరి ఇక్కడ 6 ఉంది కదా, నేను 6 పెట్టా. మరి ఇక్కడ మరి సేమ్ దాన్నే మళ్ళీ ఏదైతే 2x వచ్చిందో దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మరి నాకు x² + 6 రాలేదు. ఎందుకు? దీన్నే ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసమే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తామంటే, మనం దేన్నైతే ఇంటిగ్రేట్ చేసామో దాన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత లాస్ట్లో ఖచ్చితంగా +c అని రాస్తాం. c అంటే ఏంటి? అదేదో కాన్స్టెంట్, నీకు తెలియదు, అది నీకు కాదు, నాకు కూడా తెలియదు. అదేంటో మనకు తెలియదు. ఆ కాన్స్టెంట్ ఏంటంటే ఆ కాన్స్టెంట్ని కూడా మనమే ఫైండ్ చేస్తాం. ఎలా ఫైండ్ చేస్తాం? క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ ద్వారా. అది మ్యాథ్స్లో అది మనకి మ్యాథ్స్లో వస్తుంది, మనకు అప్పుడే యూజ్ లేదు, మనకు దాని మీద ఏది కూడా మనకి యూజ్ లేదు. ఫిజిక్స్ అయితే ఆ సీని ఫైండ్ చేయడం అనేది మనకి ఎక్కడ ఉండదు, మన ఫిజిక్స్లో. మ్యాథ్స్లో వస్తుంది కాబట్టి మ్యాథ్స్లో చూసుకుందాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఇండెఫినెట్కి మీనింగ్ అర్థమైంది కదా. ఇండెఫినెట్లో సి అందుకే పెడతాం లాస్ట్లో, ఆ కన్ఫ్యూజన్ని అవాయిడ్ చేయడం కోసం. అది ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో అయితే మనం లిమిట్స్ని మెన్షన్ చేస్తాం కాబట్టి ఆ సి ఒకవేళ మనం ఏదైతే డిఫరెన్షియేట్ చేస్తామో, డిఫరెన్షియేట్ చేసాక ఏదైతే వచ్చిందో దాన్ని లిమిట్స్తో ఇంటిగ్రేట్ చేస్తే ఒకవేళ ఏదైనా కాన్స్టెంట్ ఉన్నా, పైన ఉన్న దాంట్లో ఏదైనా కాన్స్టెంట్ ఉన్నా ఆ కాన్స్టెంట్ అనేది డైరెక్ట్గా వస్తుంది. కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ సి అనేది పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ADX అంటే AX + C చెప్పా కదా. ఏదైనా కాన్స్టెంట్ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది అన్నా కదా, అలాగా. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం సార్. ఇంటిగ్రేషన్ ADX ఈక్వల్ టు ఏ అంటే కాన్స్టెంట్, ఏని బయటకు తీసుకొచ్చేయండి, ఇంటిగ్రేషన్ dx. దీన్ని ఎలా రాయొచ్చు? A ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴0 రాయచ్చా లేదా? x⁴0 dx. x⁴0 అంటే 1 కదా. ఇప్పుడు x పవర్లో ఏముంది? 0 ఉంది. 0కు 1 యాడ్ చేయి, ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఆ 1 ఏం చేస్తావు? ఒకటి xకి పవర్ 1లో పెడతావు, రెండోది డినామినేటర్లో పెడతావు. పక్కన ఆల్రెడీ ఏ ఉంది. సో ఓవరాల్గా ఏంటి, దీని మీనింగ్ ఏంటి? AXే కదా. అది ఇండెఫినెట్ కాబట్టి లాస్ట్లో +c పెడతాం. సో ఫైనల్గా వచ్చింది ఏంటి? AX + C. క్లియర్? అలాగనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఇది చూడండి, థర్డ్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−1 కూడా రాసుకోవచ్చు కదా. కొంతమంది మహానుభావులు ఉంటారు, x⁻−1 ఉంది కదా, సో -1కి 1 యాడ్ చేసి వచ్చిన దాన్ని పైన కింద పెట్టేయని అంటాడు. -1కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఆ 0ని x⁻లో పెట్టి కింద కూడా పెట్టే అంటాడు. డినామినేటర్లో 0 పెట్టొచ్చు, అసలు పెట్టకూడదు కదా. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. జనరల్గా మన డిఫరెన్షియేషన్లో ఒకటి నేర్చుకున్నాం, log x. డిఫరెన్షియేషన్ ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ log x ఏంటి? 1/x కాదా. ఆ 1/xని డెరివేట్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ log x కదా వస్తుంది. దట్ ఈస్ log x + c అదనమాట. దీనికి మళ్ళీ 1/xని x⁻−1కి మార్చి అని నేను సాహసాలు చేయొద్దు. ఆ 1/x కాకుండా
ఆ 1/xకి పవర్ పెంచాను, x స్క్వేర్ చేశా. దీన్ని రాసుకోవచ్చు, ఎక్కడి నుంచి రాసుకోవచ్చు, x⁻²రాసుకుంటే x⁻²కి ఇప్పుడు 1 యాడ్ చేస్తే -1 వస్తుంది. ఆ -1 పవర్లో అండ్ డినామినేటర్లో పెట్టుకొని అలా ఫాలో అవ్వచ్చు. జనరల్గా x⁻n చూసారా, x⁻n dx ఇదే కదా జనరల్ ఫామ్. ఈ n వాల్యూ జస్ట్ -1 మాత్రం అవ్వదు. అర్థమైందా లేదా? ఈ -1 మాత్రం అవ్వకూడదు. ఆ n ప్లేస్ -1 తప్ప ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, అండర్స్టూడ్. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ చేద్దాం మెల్లగా. ఓకే, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, y ఇంటిగ్రేషన్ ఆఫ్ 7. అది కాన్స్టెంటే కదా, dx అని అజ్యూమ్ చేసుకో, dx అని అజ్యూమ్ చేసుకో కాసేపు. సో ఇప్పుడు y ఇంటిగ్రేషన్ ఆఫ్ 7 into dx. అక్కడ ఏం లేదు. జనరల్గా మీరు బ్లైండ్గా ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x అని రాసేయచ్చు డైరెక్ట్గా, అంటే x+c లాగా. అది ఒక ఇంటిగ్రేషన్ ఆఫ్ dt వచ్చింది, మీరు డైరెక్ట్గా t+c రాసేయచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dy వచ్చింది, మీరు డైరెక్ట్గా y+c రాసేయచ్చు. అక్కడ ఏముంటే అది డైరెక్ట్గా రాసేయచ్చు, d తీసేసి. అర్థమైందా లేదా? సో ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏముంది, 7 అంటే కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ బయట తీసేస్తే మిగిలేదు ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx. అవునా కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx మిగులుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x+c, అంటే 7x+c. ఇది ఆన్సర్. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, f(x)ని y అనుకోండి, f(x) అంటే y అనుకోండి. y x⁸ ఉంది. x⁸ అంటే ఏమన్నా దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే 8 పవర్లో 1 పెంచు, డినామినేటర్లో 1 పెంచు, +c అయిపోయింది. సేమ్ ఇది కూడా x³ అంటే ఎలా రాసుకోవచ్చు, x⁻³ రాయొచ్చు. -3 అంటే ఇప్పుడు n ప్లేస్లో -7, -3 + 1 -2 అంటే పవర్లో -2 పెట్టు, డినామినేటర్లో -2 పెట్టు, +c అయిపోయింది. 1/√x ఉంది. 1/√x అంటే y ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻−1/2 కాదా, చూసి చెప్పండి. 1/2 కాదా? జనరల్గా √x అంటేనే x⁻1/2, అది డినామినేటర్లో ఉంది. దాని పైకి తీసుకొస్తే ఏమవుతుంది, -1/2 కదా, అదే నేను రాసాను ఇక్కడ. సో సేమ్ దీన్ని కూడా -1/2 + 1 చేయండి, అంటే x⁻1/2 వస్తుంది. ఆ 1/2ని ఎక్కడ కూడా రాయండి, పైకి తీసుకెళ్తే 2, 1/2ని పైకి తీసుకెళ్తే ఈ 2 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది కదా, 2√x వస్తుంది జనరల్గా. సో 1/√xని డిఫరెన్షియేట్ చేస్తే 2√x వస్తుంది. నెక్స్ట్ ఈ చూడండి, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇప్పుడు జనరల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటది, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ a+b ఇంటూ dx ఉందనుకోండి. మీరు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయొచ్చు, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a ఇంటూ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b ఇంటూ dx. మీరు ఇంటిగ్రేషన్లో ఇలా చేసుకోవచ్చు. దీన్నే ఇక్కడ అప్లై చేయండి, ఇక్కడ అప్లై చేయండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x అంటే e⁻x, పైన చదివితే తెలుస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2. పవర్ ఎంత ఉంది, 1 కదా, 1 యాడ్ చేస్తే 2, పవర్లో 2, కింద 2. ఇది మీరు చేయండి హోంవర్క్. ఈ క్వశ్చన్ చూడండి, cos x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఏమొస్తుంది, sin x వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఈజ్ sin x ప్లస్ 3xకి ఇంటిగ్రేషన్, 3 అయితే బయటే ఉంటుంది కాన్స్టెంట్ కాబట్టి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2 అయిపోయింది. లాస్ట్లో +c పెట్టండి. నెక్స్ట్ h చూడండి, h ఏంటి, మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, రాసాను ఇక్కడ, రాయలేదు చూడండి ఒకసారి, రాస్తున్నాను ఇక్కడ. 8th ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ ax + b. ఏదన్నా ఫంక్షన్ అవ్వచ్చు, e⁻x అవ్వచ్చు. ఇప్పుడు ఇఫ్ f(x) = e⁻x అనుకుందాం, e⁻x, దెన్ f(ax + b) ఏమవుతుంది, f(ax + b) ఏమవుతుంది, e⁻x + b కదా, అవునా కదా, ఇంతే కదా. ఆ టోన్లో చెప్తున్నా. f(x) ఏదైనా అవ్వచ్చు, cos x అవ్వచ్చు, sin x అవ్వచ్చు, లేదా ఇంకో పెద్ద టర్మ్ ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ax + b వచ్చినప్పుడు మీరు డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయండి, f(x) ఇంటిగ్రేట్ చేయండి ఫస్ట్, డైరెక్ట్గా డివైడెడ్ బై a రాయండి, a ఎందుకు రాయాలి మరి, x టర్మ్ ఏంటి అక్కడ, x కోఎఫిషియంట్ ఏంటి, ఏనే కదా, ఆ ఏని డిఫరెన్షియేషన్లో రాయండి, సారీ డివైడ్లో రాయండి. అర్థమైందా లేదా చెప్తాను, కింద ఎగ్జాంపుల్ ఉందిగా చెప్తాను. చూడండి ఇక్కడే ఉంది, e⁻3x ఉంది, e⁻3x. జనరల్గా e⁻3x వదిలేయి,
ఇక్కడ ఏముందో వదిలే. జనరల్గా ఈ టు ది పవర్ ఎక్స్కి ఏంటి ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ టు ది పవర్ ఎక్సే కదా జనరల్గా, అదే రాసేయండి డైరెక్ట్గా. ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ టు ది పవర్ 3x, జనరల్గా అదే వస్తుంది. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఫార్మెట్లో ఉందా లేదా? ఉంది కదా, బి 0 పెట్టాయి. ఏఎక్స్ ప్లస్ బి అన్న బి ప్లస్లో 0 పెట్టు, ఏఎక్స్ ఉంది కదా. కానీ మనం డివైడ్లో పెట్టాల్సింది ఏంటి? ఏని పెట్టాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి? అక్కడ 3 ఉంది, సో 3 పెట్టాలి. క్లియర్? సేమ్ ఇలాగ ఇది కూడా అంతే. ఇక్కడ ఏముందో అనవసరం. జనరల్గా ఫస్ట్ ఈ టు ది పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? ఈ టు ది పవర్ ఎక్సే, అంటే పైన ఏముందో సేమ్ అదే వస్తుంది. డివైడెడ్ బై ఏ వాల్యూ అంతా -2 ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి ఉండాలి. లిమిట్స్ లేనప్పుడు ప్లస్ సి ఖచ్చితంగా పెట్టాలి. ఇప్పుడు ఇది చూడండి, కాస్ x/2. ఇక్కడ ఏముందో అనవసరం, ఇక్కడ ఏముందో మీకు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ ఎక్స్. అంటే కాస్ x/2కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సైన్ x/2 అవుతుంది, అవునా కదా. ఇప్పుడు డివైడెడ్ బై x/2. x/2 అంటే అక్కడ మల్టిప్లైలో ఏముంది? ఏ ఇంటూ ఎక్స్ ఫార్మేట్లో ఉండాలి జనరల్గా. అంటే ఇక్కడ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? 1/2 ఇంటూ ఎక్స్, అవునా కదా. అంటే ఏ ప్లేస్లో ఏముంది? 1/2 ఉంది. 1/2ని ఇక్కడ రాసేయండి. సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందంటే 2 sin x/2 ప్లస్ సి. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఇది కూడా అంతే. sin 5x అన్నాడు. sin 5x అంటే ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ 5x. లోపల ఏముందో మీకు అనవసరం. sin x ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ x. అలాగే 5x తీసేసి జస్ట్ x అని రాయొద్దు. నేను x అంటే ఏంటి, లోపల ఏముందో సేమ్ అదే పెట్టాలని చెప్తున్నాను నేను. డివైడెడ్ బై ఏ వాల్యూ అంతా 5 అయిపోయింది. దీన్నే ఇంటిగ్రేషన్ అంటారు. ఇంటిగ్రేషన్ ఇలా కట్టాలి జనరల్గా. ఇప్పుడు లిమిట్స్ ఉన్నాయి. లిమిట్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ చూడండి, ఫస్ట్ f(x) ఏదైతే ఉందో మనం ఎలాగైతే ఇంటిగ్రేట్ చేస్తున్నామో, ఇండెఫినిట్లో ఎలా అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నామో సేమ్ అలాగే ఇంటిగ్రేట్ చేసాము. అది క్యాపిటల్ F(x) వచ్చింది అనుకుందాం అజంప్షన్. దానికి ఏం చేయాలి? అప్పర్ లిమిట్ b రాయాలి, లోవర్ లిమిట్ a రాయాలి. ఫస్ట్ వచ్చిన దాంట్లో b పెట్టి వచ్చిన దాన్ని మళ్ళీ a పెట్టాలి, ఆ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్లో అప్లై చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్పా? జస్ట్ ఇంటిగ్రేట్ చేయండి. ముందు డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయండి. కాస్ ఎక్స్ ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది? సైన్ ఎక్స్ వస్తుంది, అవునా కదా. ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ని ఏం చేయాలి? లిమిట్స్ పెట్టాలి. అప్పర్ లిమిట్ ఏంటి? π/2, లోవర్ లిమిట్ ఏంటి? 0. ఇప్పుడు వాల్యూస్ పెట్టు. సైన్ π/2 ఎంత? 1 మైనస్, ఇప్పుడు సైన్ 0 ఎంత? 0. ఫైనల్ ఆన్సర్ ఈస్ 1. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయండి. e to the power 2x ఇంటిగ్రేట్ చేస్తే e to the power 2x upon 2. ఏ వాల్యూ 2 కదా, 2. ఇప్పుడు దీనికి లిమిట్స్ ఏంటి? ఇక్కడ 0, ఇక్కడ 2. ఫస్ట్ 2 పెట్టు. 2 పెడితే ఏమవుతుంది? 2 2 4 కదా. e to the power 4 upon 2 మైనస్, ఇప్పుడు 0 పెట్టు. 0 పెడితే 2 0s 0 అవుతుంది. e to the power 0 అంటే 1 అవుతుంది, అంటే 1/2 మిగులుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు నేను లిమిట్స్ పెట్టి చేస్తున్నా కాబట్టి ఇప్పుడు సి పెట్ట అవసరం లేదు లాస్ట్లో. అర్థమైందా? దీన్ని మీరు చేయండి. హోంవర్క్ ఆన్సర్ ఏమి వచ్చిందో కమెంట్ చేయండి. ఇది కూడా హోంవర్క్. నెక్స్ట్ ఇది నేను చెప్తాను చూడండి, లాస్ట్ ఉంటే నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటి? x² + 1 ఇలా a + b ఫార్మాట్లో ఉంటే ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పానా లేదా? అంటే ఎలా రాయొచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to 2 x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to 2 1 into dx, అవునా కదా. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేసి, ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది దీనికి? x³/3, అవునా కదా. x³/3. మీరు ఫస్ట్ ఇవి ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో నేర్చుకున్న స్టేజ్లో ఉన్నారు కాబట్టి దీని ముందు అన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్పా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా రాసేస్తున్నాను. x² ఇంటిగ్రేషన్ అంటే x³/3 నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. చూసుకోండి మరి. x³/3కి లిమిట్స్ ఏంటి? ఇది 2, ఇది 0, ఇది 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dx అంటే dxే కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే ఏంటి? x అయినా కదా, x. ఇప్పుడు దీనికి లిమిట్స్ ఏంటి? 0, 2. ఇప్పుడు ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. ముందు ఫస్ట్ 2 పెట్టు. 2 పెడితే ఏమవుతుంది? 2³ 8, 8/3 మైనస్, ఇప్పుడు 0 పెట్టు. 0 పెడితే 0/3 అంటే 0నే కదా. ఓకే, ఒకటి అయిపోయింది. ప్లస్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టు. 2ఏ కదా. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టు. 0 మిగిలింది ఏంటి? 8/3 0 అంటే 8/3, 2 - 0 అంటే 2. ఫైనల్గా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 2 6 + 8 14/3 ఇస్ ద ఆన్సర్. కింద చూడండి. ఇలాంటప్పుడు ఏదన్నా స్క్వేర్లో ఉన్నప్పుడు
స్క్వేర్లో ఉన్నప్పుడు ఏదో ఇంటిగ్రేషన్ చేసి అదే డిఫరెన్షియేషన్లో చేసినట్టు ఇక్కడ పవర్లో 2 ఉంది కదా, నేను ఫస్ట్ దీన్ని క్యూబ్ చేసి బై 3 చేస్తా, అయిపోయింది ఆన్సర్ అని అలా చేయొద్దే, పొరపాటును కూడా చేయొద్దు అలాగా, రాంగ్ ఆన్సర్ వస్తుంది. దాన్ని ఎక్స్పాండ్ చేసింది, ఏదన్నా పవర్లో లోపల ఏదో సంథింగ్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటే పర్లేదు, బట్ అక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని ఒక టర్మే ఉంది లోపల, దానికి స్క్వేర్ వేసాడు. అలాంటప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేసేయడమే బెస్ట్ ఆప్షన్. ఎక్స్పాండ్ చేయడమే బెస్ట్ ఆప్షన్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఎక్స్ టు ది పవర్ 4 ప్లస్ బీ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కాబట్టి 1, 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, 2x స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలి, ఒక్కోదాన్ని సెపరేట్గా ఇంటిగ్రేట్ చేసేయండి. ఎక్స్ టు ది పవర్ 4 అంటే ఎక్స్ టు ది పవర్ 5/5 అంతే కదా, ప్లస్ ఇదేంటిది 0 2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx, 1 ఇంటూ dx అంటే dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x, దిస్ ఇస్ 0 2, ఇది వచ్చేసి 2x స్క్వేర్, 2x స్క్వేర్ని ఇంటిగ్రేట్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ బై 3, దీనికి లిమిట్స్ 0 2. సో ఇప్పుడు దీన్ని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అర్థం కదా, డైరెక్ట్గా అప్లై చేసేయండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాను. 2 to the power 5 అంటే 32/5, 32/5 ప్లస్ 2 - 0 అంటే 2, 2 క్యూబ్ 8 8 16/3. దీన్ని ఎల్సిఎం చేసి ఎడిషన్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇలా చేయాలి. రెండు హోంవర్క్, కమెంట్ చేయండి ఆన్సర్స్, కమెంట్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్, ఇది మనకి ఫిజిక్స్లో యూజ్ అవుతుంది బేసిక్గా. ఇది మన ఫిజిక్స్లో యూజ్ అవుతుంది, అర్థమైందా? సో కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్ అంటే ఏంటి, మనకి ఏదన్నా కర్వ్ ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు జనరల్గా నేనేం చేస్తానంటే y = x అని ఒక ఈక్వేషన్ ఇచ్చా, y = x అని ఒక ఈక్వేషన్ ఇచ్చా. ఈ ఈక్వేషన్ ఇంటిగ్రేట్ చేయమంటే నువ్వు ఎలా చేస్తావు, డైరెక్ట్గా y = x²/2 అంతే కదా, అవునా కదా, ఇంటిగ్రేట్ చేసి y = x²/2 ప్లస్ c అంటావు, లిమిట్స్ ఇవ్వలేదు కదా, లిమిట్స్ ఇవ్వలేదు కాబట్టి x²/2 ప్లస్ c అంటావు జనరల్గా. అదే ఒకవేళ గ్రాఫ్ ఇస్తే, మరి ఒకవేళ గ్రాఫ్ కూడా ఇవ్వచ్చు కదా, మరి గ్రాఫ్ ద్వారా కూడా చెప్పాలి కదా, గ్రాఫ్ ఇస్తే ఏంటి, y = x అంటే గ్రాఫ్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, దిస్ ఈజ్ ద గ్రాఫ్. దీన్నే మనం ఏదైతే గ్రాఫ్ డ్రా చేస్తున్నామో ఆ గ్రాఫ్కి కింద ఉన్న ఏరియా, అంటే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ సమ్వేర్ 10 అనుకో ఫర్ సపోజ్, అండ్ దిస్ ఈజ్ 0. నేనేం చేశానంటే ఇప్పుడు y = x లిమిట్స్ ఇచ్చేసాను, లిమిట్స్ 0 to 10 అన్న, అజ్యూమ్ 0 to 10 అని ఇచ్చేసాను, 0 to 10. అలాంటప్పుడు ఎలా చేస్తావు ఇంటిగ్రేషన్, నేను ప్రాసెస్ చెప్పేసా కదా ఎలా చేస్తావు. సో ఓకే, 0 to 10. సో ఇప్పుడు వైని ఇంటిగ్రేట్ చేస్తే y నార్మల్ వైఏ, జీరో టు 10. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2 కదా, y = x²/2, లిమిట్స్ వచ్చేసి 0 to 10 అవునా కదా, 10² పెట్టు ఫస్ట్, 10² 100, 100/2 అంటే 50, మైనస్ 0 పెడితే 0 అయిపోద్ది కాబట్టి 50 - 0 is 50 ఈజ్ ఫైనల్ ఆన్సర్ నార్మల్గా, అవునా కదా. ఇదే కాన్సెప్ట్ గ్రాఫ్స్లోకి వచ్చేటప్పటికి ఎలా చేయొచ్చు, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలు నేను ఇంటిగ్రేట్ అంటే ఏం చెప్పా, ఇంటిగ్రేషన్ అంటే ఏం చెప్పా, స్టార్టింగ్ ఇంటిగ్రేషన్ టాపిక్ స్టార్ట్ చేసే ముందు చెప్పా, ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఏరియా మీరు ఏదైతే రెక్టాంగులర్ షీట్ తీసుకున్నారో నేనేం చెప్పా, జనరల్గా ప్లాట్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చారు, ఇది ఫైనల్గా వచ్చింది ఏంటి, అది ఏరియానే కదా. మీరు ప్లాట్స్ని డివైడ్ చేశారు, dx చేశారు, b ఇంటూ dx ఇంటిగ్రేట్ చేసావు, సారీ b ఇంటూ dl ఇంటిగ్రేట్ చేసావు, ఇంటిగ్రేట్ చేస్తే ఫైనల్గా వచ్చింది ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ d అంటే ఏంటి, ఏ కదా, అవునా కదా. సో మీరు ఫైనల్గా ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వచ్చింది ఏరియానే. అంటే ఇప్పుడు మీరు ఏదైతే గ్రాఫ్ ఉందో 0 నుంచి 10 వరకు అంతే, 0 నుంచి 10 వరకు, ఇంకా y = x అంటే ఇంకా పెద్దగా వెళ్ళిపోతుంది కదా, కానీ 0 నుంచి 10 వరకే, అంటే ఓన్లీ ఇక్కడ వరకే ఏం చేయాలి, ఏరియా కడితే చాలు. అది ఏ షేప్లో ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా అంటే ఎంత, ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా కదా, ½ ఇంటూ బేస్ ఎంత
ఇది బేస్. బేస్ అంటే 10 కదా లెంగ్త్, ఇది 10 ఇంటూ హైట్ ఎంత, y ఈక్వల్ టు ఎక్స్ కదా. y ఈక్వల్ టు ఎక్స్ అంటే x 10 అవుతే y ఎంత అవుతుంది, y కూడా 10 అవుతుంది. అంటే ఈ వాల్యూ కూడా 10. అంటే హైట్ ఎంత, ఈ హైట్ ఎంత, ఇది అంతే కదా, ఇది ఎంత, ఇది కూడా అంతే. సో హైట్ కూడా 10. 2 టేబుల్లో 10 5 టైమ్స్, 5 ఇంటూ 10 50. వచ్చిందా 50? వచ్చిందా రాలేదా? అంటే కాన్సెప్ట్ ఆఫ్ ఏరియాస్ అంటే మీరు ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంటిగ్రేషన్ అంటే ఏరియా అండర్ ది గ్రాఫ్, అంతే, అయిపోయింది. ఇంపార్టెంట్ కైనమాటిక్స్ అంతా యూజ్ అవుతుంది. కైనమాటిక్స్ చాప్టర్ అంతా కూడా ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ మోషన్ స్ట్రైట్ లైన్లో ఎక్కువగా యూజ్ అవుతుంది బాగా, ఇంటిగ్రేషన్ మొత్తం కూడా. కాబట్టి ఈ పాయింట్ని 100% పెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడతో ఇంటిగ్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మిగిలిన అన్ని కూడా క్వశ్చన్స్, మొత్తం ఇంటిగ్రేషనే కాదు, మొత్తం మ్యాథమెటికల్ టూల్స్ చాప్టర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, నేను క్వశ్చన్స్ అన్నీ కూడా PDF నేను ఇచ్చేస్తా, క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు చూసుకోండి. క్వశ్చన్లో మీరు పాజ్ చేసి చూసుకోండి. నేను క్వశ్చన్స్ అన్నీ షో చేసేస్తాను. పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 or 2, దిస్ ఇస్ 3 and 4, దిస్ ఇస్ 5 and 6, 7 and 8, 9 and 10, 11 and 12, 13 and 14, 15 and 16, 17 and 18, 19 and 20, 20 and 21, 23 and 24, 21 and 22 ఇది, 25 and 26, 27 and 28, 29 and 30, 31 and 32, 33 and 34, 35 and 36, అంతే లాస్ట్. సో ఈ 36 క్వశ్చన్స్ కూడా నేను మొత్తం షో చేసా కూడా, మొత్తం అన్ని కూడా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కింద కమెంట్స్లో మొత్తం 36 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ మీరే ట్రై చేయండి. మొత్తం అన్ని కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరే ట్రై చేయండి. కమెంట్లో పెట్టండి, డన్ అని పెట్టండి. ఫస్ట్ మీరు ఏంటంటే మీరు కీ అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు, ఆన్సర్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ నెక్స్ట్ వీడియో, దీని నెక్స్ట్ లెక్చర్లోనే క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా. సో క్వశ్చన్స్ ఏది కూడా మీరు డైరెక్ట్గా వీడియో ఇది మీరు క్వశ్చన్స్ వీడియో అప్లోడ్ చేయకముందు ఈ వీడియో చూస్తుండొచ్చు, లేకపోతే క్వశ్చన్స్ వీడియో అప్లోడ్ చేసేసిన తర్వాత ఎప్పుడుకో ఈ వీడియో చూస్తుండొచ్చు. సో మీరేం చేస్తారంటే దీని నెక్స్ట్ వీడియో మీరు చూడకుండానే ఈ క్వశ్చన్ మొత్తం 36 క్వశ్చన్స్ కూడా మీరే ట్రై చేయండి. నేను చెప్పా కూడా ఆల్రెడీ, మొత్తం కూడా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్స్ ఇస్తాను కంపల్సరీ. ఈ చాప్టర్లో 36 క్వశ్చన్స్ ఇచ్చాను, మీరే ట్రై చేయాలి, మీరే చేయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. దీని నెక్స్ట్ వీడియోలో సొల్యూషన్స్ అన్నీ కూడా నేనే చేస్తాను వీడియో కూడా. దీని తర్వాత వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత PYQs వస్తాయి. దాంతో ఈ చాప్టర్ మొత్తం కూడా క్లోజ్ చేసేయచ్చు. హోప్ యూ గాట్ దిస్. సో నెక్స్ట్ వీడియో వచ్చే వరకు కూడా మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ట్రై చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.